ఢిల్లీలో ప్రకృతి ఆపద మ్యాప్ను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. భూకంపాల తీవ్రతను బట్టి 5 జోన్లుగా ప్రకృతి ఆపద మ్యాప్ను విభజించారు. అత్యంత తీవ్రత ఉన్న ప్రాంతాలను జోన్ 5 గాను, కొంత తక్కువగా ఉన్న ప్రాంతాన్ని జోన్ 4 గా గుర్తించారు. జోన్ 3లో భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నా ప్రమాదం లేదని ప్రాంతాలుగా గుర్తించారు. రాజధాని అమరావతి భూకంపాల తీవ్రత మోడరేట్ గా ఉన్న జోన్లో ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణలో భూకంప తీవ్రత ఏమాత్రం లేదు. భూకంప తీవ్రతలో రెండో ప్రమాదకర స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ ఉంది. భారతదేశానికి సంబంధించి ప్రకృతి ఆపదలు, ముఖ్యంగా భూకంపాలు ఏ ఏ ప్రదేశాల్లో వచ్చే అవకాశం ఉంది, వాటన్నింటినీ 5 రకాల జోన్లుగా తయారు చేసి ఏ జోన్లో ఎంత తీవ్రత ఉంది, ఇంతకుముందు ఎక్కడెక్కడ ప్రకృతి ఆపదలు భూకంపాలు వచ్చాయి, ఎక్కడ ఈ వచ్చే అవకాశం ఎక్కువ ఉందనేది దేశవ్యాప్తంగా, అలాగే రాష్ట్రాల వారీగా, అలాగే జిల్లాల వారీగా దానికి కావాల్సిన వివరణాత్మక మ్యాపులు రూపొందించడం చాలా సంతోషం. దేశవ్యాప్తంగా మ్యాప్ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎక్కువగా ఎరుపు ఉండే ప్రాంతాలన్నీ అత్యంత ప్రమాదానికి గురి అయ్యే ప్రదేశాల కింద, ఆ తర్వాత ఈ ఆరెంజ్ రంగులో ఉండేవి తర్వాత ప్రమాదం ఉన్నట్టుగా, ఆ తర్వాత పసుపు రంగులో ఉండేవి ఇంకొకరు ప్రమాదం ఉన్నట్టుగా, ఇలా అసలు ఇవేవి లేని వాటికి తక్కువ ప్రమాదం లేకపోతే అసలు ప్రమాదం ఉండదు అన్నట్టుగా ఈ మ్యాపులన్నీ వివరంగా రూపొందించి దేశ స్థాయిలో, అలాగే నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, తర్వాత అలాగే జిల్లా స్థాయిలో కూడా మ్యాపులు రూపొందించారు. తెలంగాణలో తక్కువ వచ్చే అవకాశం ఉంది భూకంపాలు అవన్నీ కూడా. మనకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఇది ఉంది, అక్కడ కూడా చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ తెలిస్తే ప్రజలకు భవిష్యత్తులో భవన నిర్మాణం ఎక్కడెక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవచ్చు, ఏ మెళకువలు తీసుకోవచ్చు అనే విషయం ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్సు, ప్లానర్సు, అలాగే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ దృష్టిలో పెట్టుకునే అవకాశం ఉంటుంది.